హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కాంతం కోడలు అనుస్వల్ ఛానల్. నల్లి గోష్ బిర్యానీ ఎక్కువగా హోటల్లోనే ఆర్డర్ పెట్టుకుంటాము. ఇంట్లో చేయడం పెద్ద ప్రాసెస్ అని చెప్పేసి హోటల్లోనే ఆర్డర్ పెట్టుకుంటాం. కానీ ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా దీనికోసం సింపుల్ మసాలా లాలిక్కాయ, లవంగం, దాల్చిన చెక్క, జీలకర్ర, ధనియాలు వేసుకుని మెత్తగా పౌడర్ చేసేసుకుందాం. ఇలా పౌడర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు పక్కన పెట్టేసి పెద్ద పెద్ద పీసెస్ నల్లి పీసెస్ తీసుకుని శుభ్రం కడిగేసుకుని అందులోకి రుచికి సరిపడగా ఉప్పు అలాగే కారం కూడా యాడ్ చేసేసుకుని ఇందులోకి పుల్లటి పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకుని వేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇందులోకి దంచి పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేసి కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకుని నిమ్మరసం కూడా పిండేసి మొత్తం మసాలా బాగా పట్టించేసుకోవాలి. మటన్ పీసెస్కి అయితే బాగా పట్టించేసి మూత పెట్టి 1 గంట పక్కన పెట్టేసుకుందాం. బాగా నాని మసాలా అయ్యి బాగా పట్టుకుంటాయి. ఇప్పుడు రైస్ శుభ్రం కడిగేసుకోవడానికి నేను 3 గ్లాసెస్ తీసుకున్నాను. ఆ 3 గ్లాసెస్ శుభ్రం కడిగేసి ఇవి కూడా నానబెట్టేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు 1 గంట తర్వాత కుక్కర్ పెట్టేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని పీసెస్ అందులో వేసేసుకుందాం. కుక్కర్లో వేసేసుకుని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇందులోకి కొన్ని పచ్చిమిర్చి, ఒక 4 పచ్చిమిర్చి జస్ట్ నాట్లు పెట్టేసి అందులో వేసేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుని ఇంకొంచెం వాటర్ వేసి 7 or 8 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకుందాం. ఉడికిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత ఇందులో నల్లి పీసెస్ అన్నీ పక్కా తీసేసుకుని వాటర్ని సెపరేట్ చేసేసుకుందాం. నల్లి పీసెస్ చాలా బాగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు కడాయి పెట్టుకుని అడుగు కొంచెం మందంగా ఉండి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని మనం వాటర్ సెపరేట్ చేసుకున్నాం కదా, అది ఫుల్ 1 గ్లాస్ ఉంది. నేను రైస్ 3 గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి ఈ గ్లాస్తో వాటర్ కరెక్ట్గా సరిపోతుంది నాకైతే. అదే గ్లాస్తో 3 గ్లాసెస్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్లోనే 3 గ్లాసెస్ వేసేసుకుని కొద్దిగా మసాలా పౌడర్, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మరిగిన తర్వాత రైస్ కూడా యాడ్ చేసేసుకుందాం. సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకోండి. అంతా అడ్జస్ట్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ ఉంది కదా, ఆ వాటర్ ఉన్నప్పుడే పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసేసుకుని ఆవిరి అస్సలు లీక్ అవ్వకుండా మూత పెట్టేసి ఇంకా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి కడాయి పెట్టుకుని కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుని మటన్ పీసెస్ కనబడుతున్నాయి కదా, మరీ పెద్ద పెద్ద పీసెస్ కాకుండా అలాగని కైమా కాకుండా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయించుకుని ఆ పీసెస్ ఆయిల్లో వేసేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్న అందులో తర్వాత కొద్దిగా పసుపు, రుచికి సరిపడగా ఉప్పు యాడ్ చేసేసి ఇందులోనే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకుని నీచు వాసన పోయేంత వరకు అలా ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారపొడి అలాగే దంచి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా యాడ్ చేసి ఒక టమాటో జ్యూస్లా చేసేసుకుని ఇందులో వేసేసుకున్నాను. ఇందులో వేసేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుని కొద్దిగా వాటర్ వేసి మొత్తం ఆ గ్రేవీ అంతా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికిన తర్వాత నేను నల్లీలు ఉడకబెట్టిన కొద్దిగా వాటర్ కూడా ఉంచుకున్నాను. ఆ వాటర్ యాడ్ చేసేసి ఇందులోకి నల్లి పీసెస్, జీడిపప్పు వేసి బాగా మొత్తం ఆ గ్రేవీ అంతా నల్లి పీసెస్కి పట్టుకునేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా దగ్గరికి అయిన తర్వాత ఇందులో లాస్ట్గా కొంచెం కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఇది కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా రైస్ ఉడకబెట్టుకున్నాం కదా, ఆ రైస్ని మొత్తం మిక్స్ చేసుకుందాం. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో రైస్ అంతాను. ఇలా పొడి పొడిలాడుతూ రైస్ అయితే బాగా వచ్చింది. రైస్ కూడా కలర్ చాలా బాగుంది కదా. మనం మటన్ నల్లీలు ఉడకబెట్టుకున్న ఆ వాటర్ వేసాం కాబట్టి ఆ మసాలా ఫ్లేవర్, మటన్ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టుకుంటుంది. ఇప్పుడు చక్కగా రైస్ వడ్డించేసుకున్నాం. పైనుంచి ఆ నల్లీలన్నీ వేసేసుకుని కర్రీతో పాటు నల్లీలు కూడా యాడ్ చేసేసుకుని చక్కగా సర్వ్ చేసేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొద్దిగా హెవీ ప్రాసెస్ అయినా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ కడుపు నిండా తింటారు. కాబట్టి మీకైతే ఈ నల్లి గోష్ బిర్యానీ నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి కాంతం కోడలు అనుస్వల్ ఛానల్ని.